హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అండి రాగి సంగటి చూద్దామా? అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. చిన్నప్పుడు స్వీట్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి. అమ్మమ్మతో, నానమ్మతో మాట్లాడుతూ ఇవి చేస్తారు కదా మన పెద్దవాళ్ళు. అవన్నీ స్వీట్ మెమోరీస్ గుర్తొస్తాయి. నాకు ఇది మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మా అమ్మమ్మ, మా తాతయ్య గుర్తొస్తారు ఇది చూస్తుంటేనే. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? దానికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, అదే అండి మన కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం అంటాం కదా, అవన్నమాట. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి. సంగటి మీరు లేదు సోనా మసూరి అంటే దాంతో అంత కరెక్ట్గా రాదని నా ఒపీనియన్. మీకు వీలు లేకపోతే ఏదన్నా ట్రై చేయొచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి నీట్గా క్లీన్ చేసి 3 గ్లాసులన్నర నీళ్ళు పడతాయి. 3.5 గ్లాస్ నీళ్ళు వేసేసి పొయ్యి మీద పెట్టేయండి. పెట్టిన తర్వాత దాన్ని బాగా లో ఫ్లేమ్లో కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రాగిపిండి వేద్దాం. రాగిపిండి వేసి అలా బబుల్స్ వచ్చాయి కదండి, అంతవరకు అలా వెయిట్ చేయాలి. వేసి పిండిని అలా 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడే మనకి పిండి అంతా బాగా పర్ఫెక్ట్గా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మన దగ్గర అమ్మమ్మ వాళ్ళు వాడేవాళ్ళు తెడ్డు అంటారు దాన్ని. ఒకవేళ అది లేదంటే స్పూను, గెరిట ఏదైనా మన ఇష్టం ఇచ్చుకొని కలిపేద్దాం. అలా కలిపేసి నీట్గా ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి, లేదంటే అడుగు మాడిపోతుంది. సంగటి అంత టేస్టీగా ఉండదన్నమాట. దీనికి కావాల్సింది కొంచెం ఓపికేనండి. దీనికి ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి మనం ఈ సంగటికి 3.5 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాం. అదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ ఓపిక కూడా కొంచెం ఉండాలి. మనం మరి ఇష్టపడే రెసిపీస్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇది అలాంటిది. ఒక 10 మినిట్స్ అలా చూసిన తర్వాత మనం చేత్తో లడ్డు చేస్తే చేతికి లడ్డు వచ్చేలా ఉండాలి. అప్పుడు మనం ఇంకా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉంచేసి, నీరు అయితే అసలు ఉండకూడదండి. నీళ్ళు అసలు లేకుండా కుక్ చేస్తేనే మీకు సంగటి ముద్దలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. మనం తింటుంటే కూడా వెన్నలా జారిపోతుంది. అస్సలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూస్తే వెంటనే చేసేస్తారండి. ఇంకేమీ ఆలోచించకుండా అరగంటలో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడతారు. అంత బాగుంటుంది కదా. మరి చేసే తీరు కూడా పెద్ద కష్టమేమీ కాదు. 1-2 సార్లు చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. రానిదంటూ ఏది ఉండదు. మన ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయాలి, కానీ రాని వర్క్ రాని వంట అంటూ ఏది ఉండదు కదా. అది కూడా అలాంటిదే. మనకి ఏ సైజు ముద్దలు కావాలో అలా చేసేసుకోవడమే. మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నామంటే మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒక గిన్నెలోకి తీసి చేస్తున్నాను. మీకు అలవాటు ఉంటే కనుక చేతితోనే చేయండి. నాకు అలవాటే ఉంది, కానీ అది కొంచెం వేడిగా ఉంది. వేడి ఇంకా పట్టుకోలేను అని చెప్పేసి అలా చేస్తున్నాను. చేతితో చేసినవి ఇంకా బాగుంటాయని చెప్పొచ్చు. చూసారా తిరుపతి లడ్డూలాగా ఎలా ఉందో మన రాగి ముద్ద. అది తింటే నిజంగా అండి ఎంత ఎనర్జీ, ఎంత బలం వస్తుందో కదా. ఇంతకుముందు అమ్మమ్మలు తినేవాళ్ళు కదా, వాళ్ళనే అడగాలి దానికోసం. అంత టేస్టీగా ఉంటుంది, అంత బలం అని చెప్తారు. అసలు నాన్ వెజ్ కర్రీస్లోకి దేంట్లోకైనా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే పచ్చళ్ళు, రోటి పచ్చడి అంటే ఇది ఉంటే కూడా, రోటి పచ్చడితో కూడా కాంబినేషన్ అదిరిపోద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అసలు చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్డు, అస్సలు వదలరు ఒకసారి ట్రై చేస్తే. నేను ఇది చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. అసలు ఇంకేమీ మాట్లాడకుండా తింటారు. మీరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా చూసారా, ఇప్పుడు మనం 2 బాల్స్ చేసాము. చూసేసారు కదండి మన రాగి సంగటి అయిపోయిందనమాట ప్రాసెస్. ఇంకా తినడమే మిగిలింది. మా వారికి పెట్టాను, చాలా బాగుందని చెప్పేసి తింటున్నారు. దానికి డెకరేషన్లు కూడా చేస్తున్నారు. రాగి సంగటి నాటుకోడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు చాలా యమ్మీ, చాలా టేస్టీ. అస్సలు తింటుంటే ఉందండి, నిజంగా అద్భుతమే అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంది. సబ్స్క్రైబ్.